డైలీ టేస్ట్ ది డైలీ. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తమ్ముళ్లే తక్కువ చేసి చూపిస్తున్నారా? ఎలాంటి అవరోధాలు లేకుండా జరిగిన వైకుంఠ ఏకాదశి దర్శనాలపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారా? పనిగట్టుకుని మరీ పాజిటివ్ వైబ్స్ ను నెగటివ్ మోడ్లోకి తీసుకెళ్లడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు? అది కూడా అధికార పార్టీ వాళ్లే సోషల్ రాతలతో చెలరేగిపోవడానికి కారణాలేంటి? టీడీపీ వాళ్లమని చెప్పుకునే కొందరు ఆ చర్యలతో అసలు ఎవరి పరువు తీస్తున్నారో అర్థమవుతోందా? వైకుంఠ ఏకాదశి ఆ దేవదేవుడి దర్శనానికి ముల్లోకాలు తరలివచ్చే ముఖ్యమైన రోజు. కలియుగ వైకుంఠం తిరుమలలో ఉత్తర ద్వార దర్శనానికి ఉన్న ప్రాముఖ్యత గురించైతే చెప్పే పనే లేదు. సీఎంల నుంచి సామాన్యుల దాకా ఆ రోజున శ్రీవారి దర్శన భాగ్యం కోసం క్యూ కడతారు. వీఐపీల వెల్లువ గురించి మాట్లాడే పనే లేదు. అంతటి ప్రాముఖ్యత ప్రాశస్త్యం ఉన్న వైకుంఠ ఏకాదశి దర్శనాల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఏటా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తుంది. అసలు ఆ రోజున క్రౌడ్ మేనేజ్మెంట్ అన్నది టీటీడీ సిబ్బందికి చాలా పెద్ద టాస్క్. చిన్న తేడా జరిగినా ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినటంతో పాటు విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే చాలా రోజుల ముందు నుంచే ఏర్పాట్లకు సంబంధించిన కసరత్తు జరుగుతూ ఉంటుంది. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎంతలా ఏర్పాట్లు చేసినా ఏదో ఒక చిన్న లోపాన్నో వేరే ఘటననో బేస్ చేసుకుని కొందరు పనిగట్టుకుని మరీ సోషల్ మీడియాలో ఇష్టానుసారం కామెంట్స్ చేయటం, టీడీపీ అభాసు పాలవటం ఇటీవలి కాలంలో పెరిగిపోయింది. ప్రభుత్వాలు ఏవైనా, అధికారంలో ఉన్న పార్టీ ఏదైనా సరే ఈ తిప్పలు మాత్రం తప్పడం లేదు. అక్కడ జరుగుతున్నదేంటి? లక్షల మంది భక్తుల్ని నియంత్రించడానికి ఏ స్థాయిలో అప్రమత్తంగా ఉంటే దర్శనాలు సాఫీగా జరిగిపోతున్నాయన్న దాంతో సంబంధం లేకుండా ఎవడికి వాడు సోషల్ మీడియాలో విచ్చలవిడి రాతలు రాసేస్తూ స్వామి వైభవోత్సవంలో మచ్చలు వెదుక్కుంటున్నారు. విమర్శలకు వెరవకుండా ఎప్పటికప్పుడు వైకుంఠ ఏకాదశి నిర్వహణలో పరిస్థితులకు తగ్గట్టు మార్పులు చేసుకుంటూ వస్తోంది టీటీడీ. గతంలో ఏకాదశి, ద్వాదశి రోజుల్లో మాత్రమే తెరిచే వైకుంఠ ద్వారాలను 2020 నుంచి 10 రోజులకు పెంచటం కూడా అందులో భాగమే. అయినా కూడా నిరుడు జనవరి 8న వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతిలో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా ఈసారి ఇంకా జాగ్రత్త పడ్డారు. స్వయంగా సీఎం చంద్రబాబే టీటీడీ అధికారులతో సమావేశమై దీనికి సంబంధించిన దిశానిర్దేశం చేశారు. దాంతో అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని మొదటి 3 రోజులకు ఆన్లైన్ విధానంలో దర్శన టోకెన్స్ జారీ చేశారు. మిగిలిన 7 రోజులకు గతంలోని విధానంలోనే భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. ఆన్లైన్ ద్వారా 3 రోజులకు 1,89,000 చొప్పున టోకెన్లు జారీ చేసింది టీటీడీ. ఇక ఈసారి వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించింది. వేకువజాము నుంచే శ్రీవారిని దర్శించుకుని ఆలయం వెలుపలకు వచ్చిన భక్తులు టీటీడీ అనుసరించిన విధానాన్ని ప్రశంసించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సులభతరంగా స్వామివారి దర్శన భాగ్యం కల్పించారంటూ ప్రభుత్వాన్ని, టీటీడీని అభినందించారు. కానీ దేవస్థానం అధికారులకు ఈ ఆనందం ఎక్కువసేపు నిలవనీయకుండా చెలరేగిపోయారు సోషల్ మీడియా యాక్టివిస్టులు. అది కూడా అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల పేరుతో ఇష్టానుసారం రాతలు రాసేయటం ఇటు టీటీడీ, అటు టీడీపీ వర్గాలను కలవరపెడుతోంది. టీటీడీ అధికారులు వైసీపీ వాళ్లకేదో పెద్దపీట వేశారంటూ ఫోటోలు సర్క్యులేట్ చేస్తూ చేసిన విమర్శలు దేవస్థానం అధికారుల స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయన్న వాదన బలంగా ఉంది. వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున ఉదయాన్నే వీఐపీలను దర్శనానికి అనుమతిస్తుంది టీటీడీ. రాజ్యాంగ పదవిలో ఉన్నవారు స్వయంగా దర్శనానికి వస్తే ఆలయ ప్రోటోకాల్ నిబంధనల ప్రకారం వారితో పాటు హోదాను బట్టి 5 లేదా 9 మందిని దర్శనానికి అనుమతిస్తారు. అందుకు రాజకీయాలు, పార్టీలు, అధికార ప్రతిపక్ష హోదాలతో సంబంధం లేదు. వైసీపీ ప్రజాప్రతినిధులకు కూడా ఆ రూల్స్ ప్రకారమే ఈసారి కూడా దర్శనం చేయించారు అధికారులు. వాళ్లతో పాటు వచ్చిన వారిని అనుమతించారు. కానీ మాజీ మంత్రి రోజా, దేవినేని అవినాష్ బ్రేక్లో శ్రీవారి దర్శనానికి వెళ్లటాన్ని తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. అసలు వీళ్లకు దగ్గరుండి వీఐపీ దర్శనాలు ఎలా చేయిస్తారంటూ ప్రశ్నాస్త్రాలు సంధించారు. కేవలం ప్రశ్నలకు పరిమితమైతే పర్లేదు, కానీ సొంత టీడీపీ వారే ఒకలాంటి దుష్ప్రచారం చేయటం ఇటు ప్రభుత్వ వర్గాలకు కూడా మింగుడు పడటం లేదట. ఇక వైసీపీ వాళ్ల దర్శనాల విషయానికొస్తే మాజీ మంత్రి రోజా పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్సీ కళ్యాణి సిఫార్సు లేఖ మీద, దేవినేని అవినాష్ దంపతులు మరో ఎమ్మెల్సీ తలసిల రఘురాం సిఫార్సు లేఖ మీద దర్శనానికి వెళ్లారు. ఆ ప్రకారం చూస్తే వాళ్లని అడ్డుకునే అధికారం టీటీడీకి లేదు. కానీ తమ్ముళ్ల ట్రోలింగ్ తట్టుకోలేక అధికారులు ఆ విషయాన్నే వివరణ రూపంలో ఇచ్చుకోవాల్సొచ్చింది. దీంతో నాకు దక్కనిది ఇంకెవ్వరికీ దక్కనివ్వబోనన్న ఓ సినిమా డైలాగును గుర్తు చేసుకుంటున్నారు చాలామంది. టీడీపీ నేతలు కూడా చాలామంది వీఐపీ ప్రోటోకాల్ దర్శనాలు చేసుకున్నారు. అలాగని అధికార పార్టీలో ఉన్న అందరికీ అవి దక్కాలంటే ఎలాగన్నది బిగ్ క్వశ్చన్.
అధికార ప్రతిపక్షాలు రాజకీయంతో సంబంధం లేకుండా రూల్స్ ప్రకారం ఎవరికి అర్హత ఉంటే వారికి బ్రేక్ దర్శనం ఉంటుందన్న వాస్తవం తెలిసి కూడా సొంతవారే ఇలా చేయటం కరెక్ట్ కాదని, దానివల్ల వాళ్లు టీడీపీ ప్రభుత్వాన్నే ఇరుకున పెడుతున్నారన్న చర్చలు పార్టీలోనే జరుగుతున్నాయి. తిరుమల శ్రీవారు అధికార పార్టీకి మాత్రమే పరిమితం కాదు కదా. ఆ దేవదేవుడి దర్శనాలను వివాదం చేసి టీడీపీ వారే సెల్ఫ్ గోల్ వేసుకున్నారన్న చర్చ జరుగుతోంది ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో. ఈ అనవసరమైన వివాదంతో ఈసారి అద్భుతమైన ఏర్పాట్లు చేశారన్న మైలేజ్ దక్కకుండా పోయిందన్న బాధ కూడా ఉందట టీడీపీలోని ఓ వర్గంలో.